హాయ్ అండి, నా పేరు రోహిత్. ఏంటి పేరు చెప్పాడు కానీ ఫేస్ చూపించాలనుకుంటున్నారా? ఇక్కడ కనిపించేది నేనే. అక్కడెందుకు వెయిట్ చేస్తున్నానో తెలియాలంటే నా లైఫ్లో కొన్ని గంటలు వెనక్కి వెళ్ళాలి. వెయిట్ దానికంటే ముందు కొన్ని మెమరీస్ మీకు పరిచయం చేయాలి. ఎందుకంటే ఈరోజు నా లైఫ్లో జరగబోయే విషయం నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రేమ అనేది అందరికీ కామన్ ఎమోషన్ అయిపోయింది. అది మాత్రం ఎప్పటికీ సంథింగ్ స్పెషలే. ఎందుకంటే వన్ సైడ్ అయినా గుర్తుంటుంది, సక్సెస్ అయినా గుర్తుంటుంది, ఫెయిల్యూర్ అయినా గుర్తుంటుంది. అది స్కూల్లో పుట్టొచ్చు, కాలేజ్లో పుట్టొచ్చు, ఆఫీస్లో పుట్టొచ్చు, లేదా పక్కింటి బాల్కనీలో కూడా పుట్టొచ్చు. ప్లేస్ మారుతుంది, టైము మారుతుంది, కానీ ఆ ఫీలింగ్ మాత్రం ఒకటే. నాకు కూడా అలానే పుట్టింది. కానీ ప్రాబ్లం ఏంటంటే లవ్ చేయడం ఈజీ, చెప్పడం కష్టం, చెప్పకపోవడం ఇంకా కష్టం. కొన్ని గంటల క్రితం వరకు కూడా నేను ఒక విషయం అర్థం చేసుకున్నా. ఒక అమ్మాయిని లవ్ చేయడం కన్నా అమ్మాయికి ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయడమే ఎక్కువ భయం అని. ఎగ్జాక్ట్లీ అక్కడే నా స్టోరీ స్టార్ట్ అయింది. అబ్బా, అబ్బా, చెప్పన్నా. రే పిల్ల బచ్చా, ఇదిరా లవ్లో ఉండే ఎంజాయ్మెంట్ అంటే. బేబీ సే హాయ్. హాయ్ రోహిత్. హాయ్. మేము ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే సింగిల్గా సినిమాలు చూస్తూ గడిపేస్తున్నావేంట్రా? రే, నా సిచ్యువేషన్ వినరా. నిన్న నాకు నా లవర్కి గొడవైంది. డీప్ కిస్ ఇచ్చారా, కొంచెం ఓవర్ అయింది. ఆమె హర్ట్ అయి కోపంలో నన్ను కూడా కొరికేసింది. ఇప్పుడేమో మాట్లాడట్లేదు. అరే శాండీ, నువ్వే ఎలాగలా మాట్లాడి సెట్ చేయరా. నేను సింగిల్గా అండిరా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారన్నా? అరే అట్లీస్ట్ ఇవి చూసైనా లవ్లో ముందుకెళ్తావు అనుకుంటే ఇవన్నీ చూసి బాధగా ఫీల్ అవుతావేంట్రా? నాకు నా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనే ఉందన్నా, కానీ అరే బాబు, ఎక్స్ప్రెస్ చేయకపోతే వెనకబడుతున్నావని తనకెలా తెలుస్తుందిరా? ఫీలింగ్స్ కొన్నిసార్లు చెప్పాలి, కొన్నిసార్లు ఇలా చూపించాలి. వీడు చెప్పే దగ్గరే ఆగిపోయాడు. ఇక చూపించడం అంటే ఇంపాసిబులే. పాసిబుల్ చేయడానికి మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అరే మీ ప్లాన్స్ ఏం వద్దన్నా, ఎలాగోలా టైం తీసుకొని నేనే చెప్తా కదా. ఇలాంటి విషయాల్లో టైం తీసుకుంటే బా, ఆ అమ్మాయి ఇంకొకరికి ప్రేమనిచ్చేస్తుంది. ఇంకేం చేశాడు? కూర్చొని ప్రేమిస్తేలో భరత్లా, 7Gలో హీరోలా గాల్లో అటు ఇటు చూస్తూ దిక్కులు చూసి చుక్కలు లెక్క పెడతాడు. సో నా మాట విను. అవంతా నేను చెప్పలేనన్నా. ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. ప్రిపేర్ అవుతూ ఉండరా. తను వెళ్ళిపోయాక మా దగ్గర చెప్పుకోవడానికి బాగుంటుంది. ఏడుస్తూ వెళ్ళిపోతుందా? అది కూడా తెలియదారా నీకు? నీకు లవ్ చేయడమే తెలియదు అనుకున్నా. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా రాదా? వాళ్ళ డాడీకి వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయిందంట. ఈ రోజే వెళ్ళిపోతున్నారు. అన్నీ ప్యాక్ చేసుకుంటూ కొన్ని థింగ్స్ నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకుంటా అని కాల్ చేసిందిరా. అందుకే కాల్ చేసింది, మా ఎంజాయ్మెంట్ చూపించడానికి కాదు. ఇప్పటికైనా తొందరపడరా. ఇప్పుడు వీడికి చెప్పి కూడా వేస్ట్ అన్నా. మనకు అమ్మాయిలు అవైలబుల్గా ఉంటేనే లవ్ అంతంత మాత్రం. వీడికి ఏకంగా లాంగ్ డిస్టెన్స్ అంట. వీడి నమ్మకాలకి నమస్కారం పెట్టుకోవడమే. రేయ్, ఇప్పటికే వానికి వెళ్ళిపోతుందని చెప్పి భయపెట్టావు. ఇంకా నీ డౌట్స్ పెట్టి వాడిని ఇంకా భయపెట్టకు. రేయ్, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఫ్రెండ్స్గా నీ కోసం ట్రై చేస్తాం. తొక్కలో రీజన్స్ పక్కన పెట్టి వెళ్ళి డైరెక్ట్గా ప్రపోజ్ చేసేయి. శ్రేయ, ఒక్క నిమిషమా. హాయ్ రోహిత్. హాయ్. నన్నెందుకు బుక్ చేసావు? ఏం కాదు, చెప్పేసే. హాయ్.
నువ్వేంటి ఇక్కడ? అంటే సందీప్ కోసం వచ్చాడు. తను బయటకు వెళ్తే టెర్రస్ వ్యూ బాగుందని పైకి వచ్చాడు. వ్యూ బాగుంది. ఇందాక మమ్మీ పిలిచింది కదా, మీరు మాట్లాడుతూ ఉండండి. ఐల్ జస్ట్ కమ్. ఓకే. టైం అయిపోయింది. అమ్మ కంటిన్యూస్గా కాల్ చేస్తుంది. అమ్మా, అంటే ఏమైనా ప్రాబ్లమ్మా? ఏంటో చెప్పు. అంటే అది బిజీగా ఉన్నావా? కొంచెం, కానీ పర్లేదు. నువ్వు సినిమాలు చూస్తావా? చూస్తా, కానీ సెలెక్టివ్. నువ్వు? నేను కూడా కొన్ని ఫుల్ మూవీ కంటెంట్స్ కంటే కొంచెం సెంటీ సీన్స్ కోసం చూస్తా. నాకు కూడా అలాంటి సీన్సే ఇష్టం. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాటిల్లో నా ఫేవరెట్ తొలి ప్రేమ క్లైమాక్స్ ఎంత బాగుంటుందో తెలుసా? అలానే టీవీలో చూసి చాలా స్టక్ అయిన మూమెంట్స్ నాకున్నాయి. ఇంట్రెస్టింగ్. యు లైక్ డ్రామా ఎ లాట్? ఎస్, బట్ డోంట్ థింక్ డ్రామా మేక్స్ ఎవ్రీవన్ బోర్. ఐఎమ్ ద పర్సన్ హూ ఫీల్స్ రియల్ అండ్ రా ఎమోషన్స్. సేమ్ టేస్ట్ హియర్. అక్కడ వ్యూ బాగుంటుంది, వెళ్దామా? ష్యూర్. చలో. హమ్మింగ్ బాగుంది. ఇది లవ్ సాంగ్ కదా? నువ్వు సాంగ్స్ వింటావా? వింటా, ఎస్పెషలీ నైట్లో. బా, మా అబ్బాయిలకు కూడా లవ్ సాంగ్స్కి కనెక్ట్ అయ్యే టైం కూడా అదే. పైగా మా కోసమే పుట్టినట్టు ఒక మ్యాజిక్ ఫీల్ ఉంటుంది. మీరే కాదు, మేము ఫీల్ అవుతాం. కానీ ఫేవరెట్ సాంగ్ వింటూ అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. నాకు ఒక హ్యాబిట్ ఉంది, నాకు నచ్చిన సాంగ్స్ రిపీటెడ్లో వింటా. హే, నాకు కూడా సేమ్ టు సేమ్, తెలుసా? హలో అమ్మా, ఇప్పుడే వస్తున్నా. సరే, ఓకే. లేట్ అయిపోయింది, నేను వెళ్తా. శ్రేయాకి కాల్ చేస్తా, కలిసి వెళ్దాం. హలో, ఎక్కడున్నావు? అమ్మ తిడుతుంది, లేట్ అవుతుంది. సో కమ్ ఫాస్ట్, నేను వెయిట్ చేస్తాను. 10 minutesలో వస్తుంది, అప్పుడు వెళ్దాం. ఓకే, వెళ్దాం. రోహిత్, యూ వాంట్ టు టెల్ మీ సంథింగ్, రైట్? శ్రేయా చెప్పింది. అది ఏం లేదు, ఏం లేదా? నార్మల్గా మాట్లాడదాం అనుకున్నా, అంతే. రోహిత్, డెఫినెట్గా ఏదో ఉంది. నువ్వు షిఫ్ట్ అయ్యాక అక్కడ ఎలా ఉంటుందో? న్యూ ప్లేస్ కదా, ఎలా మేనేజ్ చేస్తావు? టాపిక్ చేంజ్ చేయకు, చెప్పు. లేదు, నిజంగా ఏం లేదు. రోహిత్, ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెవరికన్నా వస్తాయో రావో తెలీదు, కానీ నాకు మాత్రం ఇదే ఫస్ట్ టైం. లోపల భయం ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేసి చెప్తున్నా, కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకో. నేను నిన్ను చాలా రోజుల నుండి చూస్తూనే ఉన్నా, కానీ ఏ రోజు నీ దగ్గరికి రాలేదు. నువ్వు నవ్విన ప్రతిసారి ఇక్కడ స్టోర్ చేసుకునేవాడిని. నువ్వు సైలెంట్గా ఉన్నా కూడా ఆ సైలెన్స్లో నీ ప్రెజెన్స్ ఫీల్ అయ్యేవాడిని. నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పడం మాత్రమే లేట్ అయింది, కానీ నేను చూసిన రోజు నుండే లవ్ చేయాలని డిసైడ్ అయిపోయా. అందుకే ఎప్పుడూ ఇంప్రెస్ చేయలేదు.
నువ్వు నా ముందుంటే చాలనిపిస్తుంది. ఇప్పటికీ అనిపిస్తుంది, ఎప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. ఐ లవ్ యూ నిత్య. కాఫీకి వెళ్దామా? టెర్రస్ పైన జరిగింది ఐ ఫీల్ ఇట్స్ రియల్ అండ్ జెన్యూన్ రోహిత్. ఈరోజు చెప్పింది విన్నాక ఐ రియల్లీ వాంట్ టు టెల్ యూ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. లెట్స్ మేక్ అవర్ రిలేషన్షిప్ మ్యాజికల్. లాంగ్ డిస్టెన్స్ అయినా లెట్స్ వర్క్ ఇట్ అవుట్. So, this is the beginning of my love story.